పింఛన్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నున్నా ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్ను నెల నెలా 1వ తేదీన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పారు. 21 డివిజన్లోని సీతమ్మనగర్లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి అందించారు. పింఛన్ సక్రమంగా అందుతుందా అని లబ్ధిదారులను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అడిగి తెలుసుకోవడంతో పాటు పింఛన్ ఇస్తోంది ఎవరని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్ అని లబ్ధిదారులు చెప్పడంతో ఆయన వారిని అభినందించారు. నగరంలో ప్రతి నెల 18,564 మందికి 8,22,45,000 రూపాయలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సరాల కారణంగా ఒక్కరోజు ముందే పింఛన్ను ప్రభుత్వం అందించిందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో విధ్వంసం గురైన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు లోకేష్లు అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.